వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ఈ నెల 26వ తేదీన కాకినాడ ఆదిగురు యోగా పీఠంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని సామూహిక మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆదిగురు యోగా పీఠం వ్యవస్థాపకులు శ్రీ సద్గురు సచ్చిదానంద యోగి మల్లిమడుగు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఆదిగురు యోగా పీఠంలో సామూహిక మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆదిగురు యోగా పీఠం వ్యవస్థాపకులు శ్రీ సద్గురు సచ్చిదానంద యోగి మల్లిమడుగు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆదిగురు పీఠంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మహిమాన్వితమైనటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన కాకినాడ రామారావుపేటలో ఉండేటువంటి ఆదిగురు యోగపీఠం ఆధ్వర్యంలో రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా జన్మానికో శివరాత్రి అంటారు. మనకి పరమేశ్వరుని యొక్క ఆరాధనలో శివరాత్రి ఆరాధన అనేది ఎంతో విశిష్టమైనది. ఈ శివరాత్రి పూట అత్యంత ఇష్టమైనటువంటి శివునికి అభిషేకం, అందులోనూ రుద్రాభిషేకం అనేది చాలా గొప్ప తత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క శివరాత్రి పర్వదినాన రుద్రాభిషేకాన్ని అందరి చేత కూడా చేయించాలి, అందరి యందు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరికీ అందాలనే ఉద్దేశంతో మన ఆదిగురు యోగపీఠం ప్రతి ఏటా కూడా ఎంతో మంది చేత ఈ యొక్క సామూహిక మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. సో ఈ ఇయర్ కూడా మన యొక్క ఆదిగురు యోగపీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క మహారుద్రాభిషేకాన్ని ఈ యొక్క ఋత్వికుల ఆధ్వర్యంలో శాస్త్రోక్త విధానంలో మనం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కాకినాడ ప్రజలందరూ కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరంతా కూడా ఉపయోగించుకొని ఈ సామూహిక రుద్రాభిషేకంలో మీరు పాల్గొని ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీరంతా పొందాలని, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగాలని ఆశిస్తూ ఉన్నాము. జై గురుదేవ్, నమస్తే. ఈ యొక్క కార్యక్రమం అనేది శివరాత్రి రోజున రాత్రి 7 గంటలకు మొదలుకొని లింగోద్భవ సమయం అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమం జరుగుతుందండి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో అతి తక్కువ రుసుముతో, కానీ అంటే కేవలం పూజా సామాగ్రి నిమిత్తం 1500 రూపాయల రుసుమాన్ని తీసుకుంటూ మిగిలినటువంటిదంతా కూడా మన యొక్క ఆదిగురు యోగపీఠం దాన్ని భరిస్తూ మీ అందరికీ ఆ ఒక అవకాశం కలుగజేయాలనే ఉద్దేశంతో దీన్ని సంకల్పం చేయడం జరిగింది. కాబట్టి బుధవారం రోజున మహాశివరాత్రి పర్వదినాన రాత్రి వేళ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా అతి తక్కువ వ్యయంతో అత్యంత అద్భుతమైనటువంటి ఆ ఒక భగవంతుడి ఆశీస్సులు పొందడానికి ఇది ఒక చక్కని అవకాశం, మీరందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ఉన్నాము. ఓం నమ శివాయ. 28వ తారీఖు శివరాత్రి రోజున రాత్రి 7:30 మహారుద్రాభిషేకం మా గురుగారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. దీన్ని ప్రతి వారు వచ్చి సద్వినియోగం చేసుకుని ఆ పరమశివుని అనుగ్రహానికి పాత్రలు కండి. జన్మానికో శివరాత్రి అన్నారు కదా మన పెద్దలు, కాబట్టి మీరందరూ పిల్ల పెద్దలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మన భావితరాలు కూడా ఈ కార్యక్రమాన్ని అందిస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇది అలవాటు చేసుకుని మన సంస్కృతి కూడా మన పిల్లలు మర్చిపోరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మా గురుగారు చెప్పిన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై గురుదేవ్.